దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విలాసవంతమైన అపార్ట్మెంట్లు అంతకంతకు ఖరీదవుతున్నాయి. గతేడాది ముంబైలో 10 కోట్లు పెడితే వచ్చిన అపార్ట్మెంట్ విస్తీర్ణం ఎంతో తెలుసా? కేవలం 1033 చదరపు అడుగులు మాత్రమే. నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్త్ రిపోర్ట్లో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. దేశంలో ముంబై అత్యంత ఖరీదైన విలాసవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్గా కొనసాగుతోంది. 2025లో ఇక్కడ 10 కోట్లు పెడితే కేవలం 1033 చదరపడుగుల లగ్జరీ అపార్ట్మెంట్ మాత్రమే వచ్చింది. 2024తో పోలిస్తే ఇది 3% తక్కువ. అప్పుడు 1066 చదరపడుగుల అపార్ట్మెంట్ వచ్చేది. అదే మొత్తంతో ఢిల్లీలో 2207 చదరపడుగులు, బెంగళూరులో 3843 చదరపడుగులు కొనుగోలు చేయగలిగారు. రూపాయి విలువ సుమారు 5.4% మేర క్షీణించింది. దీనివల్ల ప్రతి డాలర్కు రూపాయల విలువ పెరిగినప్పటికీ ఈ 3 నగరాల్లోనూ చదరపు అడుగుకు ప్రధాన ప్రాపర్టీల ధరలు విదేశీ మారకపు లాభం కంటే వేగంగా పెరిగాయి. అందువల్ల ఈ నగరాల్లో ధరల పెరుగుదల కరెన్సీ అనుకూలతను అధిగమించడంతో 10 కోట్లకు కొనుగోలు చేయగల నికర చదరపు మీటర్ల విస్తీర్ణం తగ్గిందని నివేదిక పేర్కొంది. మన హైదరాబాద్ విషయానికి వస్తే 2024లో కొనుగోలు చేయగలిగిన 5414 చదరపడుగులతో పోలిస్తే 2025లో 5360 చదరపడుగుల ఇంటిని కొనుగోలు చేయగలరని నివేదిక తెలిపింది. 2025లో భారత నగరాల్లో బెంగళూరు అత్యధిక విలాసవంతమైన గృహాల ధరల వృద్ధిని నమోదు చేసింది. 2025లో ప్రధాన నివాస గృహాల ధరల్లో సంవత్సరానికి సగటున 3.2% పెరుగుదల నమోదైంది. బెంగళూరులోని ప్రధాన నివాస గృహాల ధరలు గతేడాదితో పోలిస్తే 9.4% పెరిగాయి. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విలాసవంతమైన గృహ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. దీంతో 2024లో 40వ ర్యాంకులో ఉన్న బెంగళూరు 2025 నాటికి 8వ స్థానానికి చేరుకుంది. ముంబై కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రీమియం, సూపర్ ప్రైమ్ గృహాలకు బలమైన డిమాండ్, అలాగే $2 మిలియన్ కంటే ఎక్కువ విలువైన రికార్డ్ స్థాయి కొత్త గృహాల అమ్మకాలు జరగడంతో ప్రధాన నివాస గృహాల ధరలు గతేడాదితో పోలిస్తే 8.7% పెరిగాయి. ఈ నగరం తన ర్యాంకును 2024లో 21వ స్థానం నుంచి 2025 నాటికి 10వ స్థానానికి మెరుగుపరుచుకుంది. ఢిల్లీలో విలాసవంతమైన గృహాల ధరలు 6.9% పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక స్థానం పైకి ఎగబాకి 17వ స్థానానికి చేరుకుంది. ఇక ప్రపంచ మార్కెట్లలో ప్రధాన నివాస గృహాల ధరలు 58.5% భారీ పెరుగుదలతో టోక్యో అగ్రస్థానంలో నిలవగా, చైనాలోని వాంజో 12.2% క్షీణతతో అత్యంత బలహీనమైన పనితీరును కనబరిచింది. ప్రాంతాల వారీగా చూస్తే దుబాయ్ యొక్క 25.1% వృద్ధి కారణంగా మధ్య ప్రాచ్యం సగటున 9.4% పెరుగుదలతో వృద్ధి ఛార్జీలో అగ్రస్థానంలో నిలిచింది. లాటిన్ అమెరికా, కరీబియన్ 4.7% వృద్ధిని నమోదు చేయగా, ఆ తర్వాత స్థానాల్లో ఏషియా, పసిఫిక్, యూరప్ వరుసగా 3.6%, 3.3% వృద్ధిని నమోదు చేశాయి. కెనడియన్ గృహ మార్కెట్లలో కొనసాగుతున్న బలహీనత మధ్య, ఉత్తర అమెరికా మాత్రమే సగటున 0.9% క్షీణతతో ప్రతికూల స్థితిలో నిలిచింది.